జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ స్క్రీనింగ్ కమిటీ ద్వారా మొత్తం ఆయన ఈ దరఖాస్తులను ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి నుంచి దరఖాస్తులను దాదాపు ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు స్వీకరించారు. స్క్రీనింగ్ కమిటీ ముందుకు 2410 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల నుంచి పార్లమెంటుకు, అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా పార్లమెంటుకి 350 వరకు వచ్చాయి. అలానే మిగిలినవన్నీ కూడా అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా వడపోత చేసిన తర్వాతనే జనరల్ బాడీ ముందుకు తీసుకొచ్చారు. జనరల్ బాడీ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యి ఇందులో ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేశారో ఆ షార్ట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలను అంచనా వేసిన తర్వాతనే ఇటు ఏదైతే అసెంబ్లీకి ఉందో అసెంబ్లీకి 32 మందిని, అలానే పార్లమెంటుకు 4 ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వస్తే అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఉన్నారు. అలానే రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, ఈయన బీజేపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనని రాజమండ్రి ఎంపీగా ఇప్పుడు బరిలో దింపబోతున్నారు. విశాఖపట్నం నుంచి గేదెల శ్రీనిబాబు ఉన్నారు. అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి. ఈ చింతల పార్థసారథి అన్న వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. విఆర్ఎస్ తీసుకుని జనసేన సిద్ధాంతాలు, పవన్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు. ఆయనకి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఇచ్చి సంతృప్తి పరిచారని చెప్పాలి. ఇంకా అసెంబ్లీ విషయానికి వస్తే మొత్తం 32 మంది అభ్యర్థుల్లో 3 మహిళలకు పవన్ కళ్యాణ్ అవకాశాన్ని కల్పించారు. అందులోనూ ఈ ఏదైతే జనసేన పార్టీకి స్క్రీనింగ్ కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తులు ఉన్నాయో అందులో నుంచి 8 మందికి తొలి విడతగా కొత్త వారికి అవకాశం కల్పించారు. అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. పాయకరావుపేట నుంచి నట్ట రాజాబాబు, అలానే పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు ఉన్నారు. రాజం నుంచి డాక్టర్ ముత్త శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావు, పలాస నుంచి కోట పూర్ణచంద్రరావు, ఇచ్చర్ల పాడన వెంకట జనార్దన్ ఉన్నారు. నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, ఈమె వీర మహిళ. ఈమె కూడా పార్టీకి ఎంతో కృషి చేశారు. ఆమె చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకునే ఆమెకి పవన్ కళ్యాణ్ అవకాశాన్ని కల్పించారు. ఇక తుని నుంచి చూస్తే రాజా అశోక్ బాబుకి అవకాశాన్ని కల్పించారు. రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, ఈయన ఎక్స్ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వైసీపీ నుంచి జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అలానే పార్టీ బలోపేతానికి తన వంతు కృషి ఆయన చేస్తూనే ఉన్నారు. అయితే ముందుగా ఈ జనసేన పార్టీ తరఫున విడుదలైన పత్రికా ప్రకటనలో రాజమండ్రి సిటీ అని వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సవరించుకుని రాజమండ్రి రూరల్ గా కందుల దుర్గేష్ పేరుని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి రూరల్ గా చెప్పాల్సి ఉంటుంది. రాజమండ్రి రూరల్ కు సంబంధించి కందుల దుర్గేష్ ఉన్నారు. రాజోల్కి రాపాక వరప్రసాద్ని, అండ్ పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, ఈమె కూడా వీర మహిళ, ఆమెకి అవకాశాన్ని కల్పించారు. కాకినాడ సిటీ ముత్తా శశిధర్ కి, అనపర్తి రేలంగి నాగేశ్వరరావుకి, ముమ్మడివరం పితాని బాలకృష్ణ, ఈయన జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీఫామ్ అందుకోబోతున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ముందుగా ప్రకటించిన వ్యక్తే పితాని బాలకృష్ణ. ఆయనకి బలమైన సామాజిక వర్గం ఉంది, ఆయనకి అనుచరులు ఉన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. తన పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇక మండపేట నుంచి చూస్తే వేగుళ్ల లీలాకృష్ణ ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఈయన 2 రోజుల క్రితమే టీడీపీ నుంచి ఇటు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీకి సంబంధించి అక్కడ తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన రాకతోటి తాడేపల్లిగూడెంలో ఇప్పుడు జనసేన పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పాలి. ఇక ఉంటూరు నుంచి చూస్తే నవుడు వెంకటరమణ ఉన్నారు. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన మాజీ స్పీకర్ గా కూడా పనిచేశారు. గుంటూరు వెస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన స్థానం ఇది. గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్ ఉన్నారు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే పార్టీ అన్ని పదవులను పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. ఆ తర్వాత మరోసారి తోట చంద్రశేఖర్ గారికి ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ మరోసారి అవకాశాన్ని కల్పించారు. అంటే దీన్ని బట్టే తోట చంద్రశేఖర్ గారి మీద పవన్ కళ్యాణ్ కి ఎంత నమ్మకం ఉన్నది అన్నది మనం చెప్పకనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని పవన్ చంద్రశేఖర్ గారు ఎప్పుడు వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి తన వంతు
కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన గెలుపు ఖాయమే, మెజార్టీ కోసమే ఇంకా ప్రయత్నించాలి. గుంటూరు వెస్ట్ లో జనసేన జెండా ఎగరబోతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన విశేష కృషి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, 2 సార్లు ఓటమి పాలైనా కూడా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మేము గుర్తించాము. ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తారు, ఆ నమ్మకం ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్తారు. ఇక పట్టిపాడు నుంచి చూస్తారు, అలాగే కిషోర్ బాబు ఉన్నారు. ఆయన కూడా టీడీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రిగా కూడా ఆయన పనిచేస్తూ ఆయన గెలుపు కూడా దాదాపు లాంఛనమే అని చెప్పాలి. వేమూరు నుంచి భరత్ భూషణ్ ఉన్నారు. నర్సరావుపేట నుంచి సయ్యద్ జిలానీ, కావలి నుంచి పసుపెట్టి సుధాకర్ కి అవకాశం కల్పించారు. ఆయన కూడా ఇటీవలే ఇటు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పసుపులేటి సుధాకర్ ఆ రోజు ఏదైతే నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు బిటురగుంటలో. ఆ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున జనాలు కూడా ఆ సభకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కావలిలో పసుపులేటి సుధాకర్ విజయం కూడా దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పాలి. నెల్లూరు రూరల్ చెన్నారెడ్డి మనసారెడ్డికి ఇచ్చారు. ఆదోన్ నుంచి మల్లికార్జునరావు అలియాస్ మల్లప్ప. అక్కడ మల్లికార్జునరావు అంటే ఎవరికి తెలియదు, మల్లప్పగానే ఆయన అక్కడి ప్రజలకు తెలిసిన వ్యక్తి. ఆయనకు కూడా మంచి పేరే ఉంది. ఆదోనిలో ఆయన విజయం కూడా దాదాపు ఖాయం. ఆదోనిలో పవన్ కళ్యాణ్ రోడ్ షోకి ప్రజలు సుమరథం పట్టారు. ఇక ధర్మవరం నుంచి చూస్తే మధుసూదన్ రెడ్డి, ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనంతపురం డిస్టిక్ లో ఏదైతే గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున నిర్వహించిన జనసేన కవాతు ఉందో ఆ జనసేన కవాతు అన్నది రాయలసీమ వెనుకబాటుతనం నిర్వహించారు. ఆ సమయంలో మధుసూదన్ రెడ్డి ఇంట్లో దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలనే టీడీపీ ప్రభుత్వం అలా చేయించిందని కూడా అప్పుడు అన్నారు. ప్రస్తుతం ఆయన ధర్మవరం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆయన విజయం కూడా దాదాపు ఖాయమనే చెప్పాలి. రాజంపేట నుంచి చూస్తే పత్తిపాటి కుసుమ కుమారి ఉంది. అలానే రైల్వే కోడూరు నుంచి డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య ఉన్నారు. పుంగనూరు నుంచి గోడి రామచంద్ర యాదవ్, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ. ఈ 32 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అలానే 4 పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో 100కు 100% గెలుపుకి అవకాశం ఉన్న వాళ్ళనే స్క్రీనింగ్ కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో నుంచి పవన్ కళ్యాణ్ వడపోత కార్యక్రమాన్ని చేపట్టి వీళ్ళ పేర్లను ఫైనల్ గా ఆయన నిర్ణయించారు. వీరి గెలుపు మాత్రం 100కు 100% అన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ 4 పార్లమెంటు సభ్యులతో పాటు ఈ 32 మంది అసెంబ్లీ సభ్యులు కూడా జనసేన పార్టీ తరఫున జెండా ఎగరవేయబోతున్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.